తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. సమ్మర్లో పచ్చి మామిడికాయతో చేసుకునే పచ్చి పులుసు అన్నంలోకి ముద్దపప్పు కాంబినేషన్లో తిన్నా బాగుంటుంది. గ్లాసులో పోసుకుని జ్యూస్ లాగా తాగినా కూడా అద్భుతంగా ఉంటుంది. పుల్ల పుల్లగా తీయగా ఆ రుచే వేరు. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయని కడిగి కుక్కర్లో నీళ్లు పోసి అందులో మామిడికాయను పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కుక్కరు చల్లబడేలోపు ఒక పెద్ద బౌల్ తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసి తగినంత ఉప్పు వేసి బాగా చేతితో ఇలా కలుపుకోవాలి. కుక్కర్ చల్లారిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ నుంచి మామిడికాయను తీసుకుని ఒక బౌల్లో పెట్టి తొక్కు తీసేసుకుని దానిలో కొంచెం నీళ్లు పోసి దాన్ని గుజ్జులాగా చేసుకోవాలి. ఈ గుజ్జుని బ్లెండర్ జార్లో వేసుకుని దానికి సన్నగా తరిగిన 3 స్పూన్లు బెల్లాన్ని వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఈ పచ్చి మామిడికాయ బ్లెండ్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల బౌల్లోకి తగినంత నీళ్లు పోసుకుంటూ స్ట్రెయిన్ చేయాలి. చూసారా అండి, స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేయటం వల్ల దానిలో ఉన్న పీచు ఉంటే బయటకు వచ్చేస్తుంది. దాన్ని తీసేసేసి ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసి మనం రుచికి తగినట్టుగా ఉప్పుని బెల్లాన్ని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.